హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైపోయింది ఇలా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకొని. ఈ మధ్య వీడియోస్ కూడా కొంచెం తగ్గించేశాను. ఎక్కువ మీకు నేను రివ్యూస్ చేస్తూ కనిపిస్తున్నాను. ఎట్లయినా మీకు కొంచెం దగ్గరగా ఉండాలనే అనమాట. కాకపోతే వాటికి వ్యూ అయితే అస్సలు రాదు, అది నాకు తెలుసు. బట్ స్టిల్ మీకు కొంచెమైనా దగ్గరగా ఉంటా కదా యూట్యూబ్లో అని చెప్పేసి నేను ఆ వీడియోస్ అయినా పోస్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంది. చాలా రోజుల నుంచి మీతో షేర్ చేసుకోవాలి అనుకున్న విషయం అనమాట. ఈరోజైతే మీతో షేర్ చేస్తున్నాను. అంటే అప్పుడెప్పుడో అప్డేట్ ఇచ్చాను, ఒక 3 months బ్యాక్ ఏమో అప్డేట్ ఇచ్చాను యూఎస్ గురించి. అమెరికా వెళ్ళిపోతున్నాను, ఇట్లా దానికోసం ఐఎల్స్ రాశాను, అది ఈ విషయాలన్నీ మీతోటైతే నేను షేర్ చేశానండి. దాని తర్వాత అప్డేట్ అయితే మీతో నేను అస్సలు షేర్ చేయలేదు. అసలు ఏంటి, వెళ్తున్నానా లేదా, డీటెయిల్స్ ఏమీ షేర్ చేయలేదు. చాలామంది ఐఎల్స్ ప్రాసెస్ కూడా నన్ను అడిగారు, ఎలా ప్రిపేర్ అయ్యారు ఏంటి అనేది కూడా. అవి నేను ఇన్స్టాగ్రామ్లో అడిగిన వాళ్ళకి ఆ యూట్యూబ్ వీడియోస్ పంపించానండి, నేనేం ఫాలో అయ్యాను అవి నేను పంపించేశాను. ఇక అంతేగాని మళ్ళీ యూట్యూబ్లో ప్రత్యేకంగా వీడియో అయితే చేయలేదు. బట్ చెయ్యాలని నేను కూడా ట్రై చేస్తున్నాను. ఈ లోపల ఇంకొంచెం అదర్ వీడియోస్తో బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయా. బట్ ఇది మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకోటి యూఎస్ వెళ్ళడానికి పాస్పోర్ట్ అయితే వచ్చేసిందండి. నేను ఈ పాస్పోర్ట్ వచ్చిన రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నిజంగా. అది కూడా చాలా తొందరగా వచ్చేసిందండి. మాకు 10 days కల్లా వచ్చేసింది పాస్పోర్ట్ అయితే. నేను హైదరాబాద్లోనే కాబట్టి ఆన్లైన్లోనే అనమాట ఇది మేము స్లాట్ అయితే బుక్ చేసుకున్నది. నాకు మార్నింగ్ స్లాట్ 11:30కి ఇచ్చారనమాట స్లాట్ రమ్మని. నేనైతే 12 ఆ టైంకి వెళ్ళానండి. బట్ అప్పటికే ఉన్నారనమాట. అయినా తొందరగానే పంపించేశారు. జస్ట్ జనరల్గా వెరిఫికేషన్ అంతే, మన 10th డీటెయిల్స్, ఆ సర్టిఫికేట్ ఒకటి, అండ్ అలాగే మళ్ళీ మనకి ఏమున్నాయి ప్రీవియస్ పాస్ట్ ఇవన్నీ చూస్తారు కదా, ఇవన్నీ కూడా అంతే. మెయిన్ అయితే ఆ 10th సర్టిఫికేట్ నాకు బాగా గుర్తుంది, అదే తీసుకెళ్ళాను. అండ్ మిగతా కూడా తీసుకెళ్ళాను, అడ్రస్ ప్రూఫ్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్లారు. అవన్నీ కూడా వెరిఫై చేశారు. ఫస్ట్ టైం నేను అవి వీడియో షూట్ చేయలేదండి, అది నేను ఇప్పుడు బాధపడుతున్నా. చూస్తుంటే కొంచెం నాకు కూడా మెమరీస్గా ఉండేవి, అవన్నీ మీకు చూపించడానికి కూడా బాగుండేది. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయిందండి పాస్పోర్ట్ తీసుకోవడం కూడా. తత్కాల్లో చేసుకున్నా కూడా చాలా తొందరగా వస్తుంది. 3 daysలో, 10 daysలో, 1 weekలో అట్లా వచ్చేస్తుంది అనమాట. సో ఇది నేను ఇక్కడ పాస్పోర్ట్ అయితే నాకు నెల్లూరులో వచ్చిందండి. కరెక్ట్గా ఆ టైంలో రొట్టెల పండుగ జరుగుతూ ఉంది. సో అప్పుడు అక్కడ నెల్లూరులో కాబట్టి మాకు పర్మనెంట్ అడ్రస్ అక్కడ ఇచ్చాము. సో ఆ టైంలో మా వదిన వాళ్ళ గృహప్రవేశం ఉంటే అక్కడికి కూడా వెళ్ళాను అనమాట. ఆ టైంలో నాకు ఈ పాస్పోర్ట్ అయితే ఇంటికి వచ్చేసిందండి. ఫస్ట్ టైం కదా, చాలా థ్రిల్ అయ్యాను పాస్పోర్ట్కి అయితే. సో ఇదనమాట నా పాస్పోర్ట్ మొత్తానికి. చాలా హ్యాపీ. చూసుకున్నప్పుడు మాత్రం నిజంగా అంటే చాలా ప్లాన్ చేసుకున్నాం కదా, వెళ్ళాలి 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 అని చెప్పేసి. సో రావడం అన్నీ చాలా ఫాస్ట్గా టకటక అయిపోయాయండి. అండ్ ఇంకోటి నన్ను అడుగుతుంది, ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉందని అడుగుతున్నారు. హెల్త్ బాగానే ఉందండి, కాకపోతే సర్జరీ అనేది అనవసరంగా జరిగిందని ఫీల్ అయ్యాను. ఆ టైంలో కొన్ని కాంప్లికేషన్స్ కూడా చూసాం కాబట్టి. సో అలా ఇంకా అడుగుతున్నారు. బట్ స్టిల్ నేను ఇప్పుడు ఆయుర్వేదం అయితే, అంటే పెయిన్ అయితే నాకు ఇంకా ఏం తగ్గలేదండి. సో దానికైతే యూస్ చేస్తున్నాను. ఆ అప్డేట్స్ నేను తర్వాత ఒక వీడియో అయితే చేస్తాను. ఈ వీడియోలో నేను మిక్స్ చేయాలనుకోవట్లేదు. మేము యూఎస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా మేము ఫస్ట్ అనుకున్నది కూడా హెల్త్, ఈ ప్రాబ్లం రెక్టిఫై అయిన తర్వాత వెళ్దాం అనుకున్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా అంటే మేము యాక్చువల్గా ఈ ఇయర్ చాలా ప్లాన్ చేసామన్నమాట. అన్నీ కూడా నేను సర్జరీ చేయించుకోవడం, ఈ యూఎస్ ప్లాన్ డిలే అయిపోవడము అన్నీ కూడా జరిగిపోయినాయండి. మన చేతుల్లో ఏం లేదు, మనం అనుకున్నవన్నీ జరగాలని లేదు. బట్ వేటికి రిగ్రెట్లు ఏమి లేదు, ఎందుకంటే ప్రతిదీ మనం ఇష్టంగానే చేసుకుంటున్నాం మన లైఫ్ కోసం కాబట్టి పెద్దగా రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా మేము అనుకున్నదైతే జనవరి కల్లా యూఎస్ వెళ్ళిపోవాలనే ప్లాన్ చేసాం. అప్పుడే కాలేజెస్ అన్నీ కూడా చూశాను నేను. అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి అని కొంతమంది అడిగారు. చదువు అనేది అక్కడ మ్యాండేటరీ కాదండి, మనకి ఇప్పుడు అంత అవసరం లేదు. అదొక రీజన్ మాత్రమే, జాబ్ చేయడానికి అనమాట. జాబ్కి అక్కడేం పెద్ద కష్టమేం లేదు. దానికోసమే నేను టెస్టింగ్ నేర్చుకున్నాను. కొంచెం ఉన్నారు కాబట్టి తెలిసిన వాళ్ళు, నాకు ఈజీగానే ఉండేది అక్కడికి వెళ్ళుంటే. ఇంకా వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు మీకు ఈ రీజన్స్ అన్నీ చెప్తా ఉన్నాను. జనవరి వెళ్ళాల్సిందనమాట. జాన్ కాకపోయినా అట్లీస్ట్ ఫిబ్రవరిలో కాలేజెస్ అన్నీ చూసా కాబట్టి ఏ కాలేజెస్ ఏంటి, నాకు వచ్చిన బ్యాండ్ 6 బ్యాండ్ అనమాట. మళ్ళీ రాద్దాం అనుకున్నా 6.5 కోసం, బట్ అవసరం లేదు, 6కి కాలేజెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ అటెంప్ట్లో కొట్టినందుకు నాకు కూడా కొంచెం హ్యాపీ అనమాట. ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత
చదువుకొని ఇంట్లో కూర్చొని ఆ మాత్రం స్కోర్ చేశాను. అది నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది. చాలా పట్టుదలగా తీసుకున్నానండి. ఎట్లయినా వెళ్ళాలని చెప్పేసి ఆయన కూడా కొంచెం పట్టుదలగానే ఉన్నారు. ఆయనకి తెలుసు నేను ఎంత హార్డ్ వర్క్ చేశానో కూడా ఆయనకి తెలుసు. కానీ ఇప్పుడు మరి వెళ్తున్నామా లేదా అనేది మీకు నేను ఈ వీడియోలో చెప్తాను. దీన్ని మళ్ళీ ల్యాగ్ చేసి ఇంకొక వీడియో అయితే అస్సలు వద్దు. ఈ వీడియోలోనే చెప్తాను వెళ్తున్నానా లేదా అని చెప్పేసి. ఫుల్ వీడియో అయితే చూడండి. హాయ్ అండి, రీసెంట్గా నేను మా హస్బెండ్ కోసం అయితే షాపింగ్ చేశాను అనమాట మెన్స్ వేర్లో. సో అవి మీకు ఈరోజు నేను చూపిస్తానండి. మీకు కనుక హెల్ప్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఇవన్నీ కూడా బ్రాండెడ్ అండి తీసుకుంది నేను. ఫస్ట్ వచ్చేసరికి ఇవి వ్యాన్ హుసేన్ ఉంటుంది కదా, బ్రాండెడ్, మీ అందరికి తెలిసే ఉంటుంది. సో దాంట్లో అయితే షాపింగ్ చేశాను అనమాట. సో ఇదండి ఒక ట్రౌజర్ అయితే తీసుకున్నాను, మొత్తం రెడీమేడ్. క్లాత్ అయితే అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఈ బ్రాండ్ నిజంగా చాలా బాగుంటాయి. అవుట్ సైడ్ స్టోర్స్ లో తీసుకున్నా కూడా మనకి ఇదే అనమాట ఉండేది. నేనైతే అమెజాన్ లో షాపింగ్ అయితే చేశాను. వీటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయండి. మీరు హ్యాపీగా మీ హస్బెండ్ కోసం షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఇదండి క్లాత్ అయితే అసలు ఎంత బాగుందో, అన్ని కూడా కరెక్ట్ ఫిట్ అనమాట. మనం వ్యాన్ హుసేన్ లో డౌటే పడాల్సిన అవసరం లేదు, ఫిట్టెడ్ వస్తాయి. ఇంకోటి ఏంటో చెప్పనా, ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే మనకి ప్యాంట్ ఫైనల్ గా ఇట్లా ఇస్తాడనమాట. ఎందుకంటే ఒక్కోసారి కొంతమందికి సైజు, కొంతమంది పొడవు ఉండొచ్చు, కొంతమందికి కొంచెం పొట్టిగా కావాల్సి వస్తూ ఉంటుంది. సో కటింగ్ ప్రాబ్లం ఏమీ లేకుండా క్లాత్ అయితే కొంచెం ఎక్స్ట్రా ఇస్తాడనమాట. జస్ట్ మనం వీటిని ఎంత కావాలో అంత స్టిచ్ చేపించేసుకోవడం, ఈ విధంగా ఇస్తారు. క్లాత్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగున్నాయి. వీడియోలో కంటే కూడా అవుట్ సైడ్ చూడడానికి అసలు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయంటే అంత పర్ఫెక్ట్గా ఉన్నాయి. అన్నీ కూడా వ్యాన్ హుసేన్ వేనండి. మీకు ఒకసారి చూపిస్తాను ఈ బ్రాండ్ అనేది. ఇవన్నమాట చాలా మంచి బ్రాండ్, మీరు హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట ఇవైతే. సో నెక్స్ట్ ఏం తీసుకున్నాను చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ ట్రౌజర్ అయితే తీసుకున్నానండి. ఇది కూడా అసలు ఎంత బాగుందంటే క్లాత్ చూడండి. నాకు తెలిసి ఇది కనిపిస్తుంది కాస్త విజిబుల్ గా. క్లాత్ అయితే చాలా బాగుంది అనమాట. సో ఇది కూడా మనకి వ్యాన్ హుసేన్ నుంచే తీసుకున్నానండి. ఇదిగోండి, సో చాలా బాగుంది అనమాట క్లాత్. సేమ్ నేను ఇందాక చెప్పినట్టుగానే దీనిలో కూడా ఏంటంటే మనకి సైజ్ అడ్జస్ట్మెంట్ కోసం అనమాట. ఇదిగోండి చూడండి, కొంచెం లాంగ్ గా కావాలి అనుకుంటే అలా స్టిచ్చింగ్ అయితే ఇచ్చేస్తారు. అండ్ ఇది వచ్చేసి స్ట్రెచబుల్ అండి. నేను ఇప్పుడు చూపిస్తుంది వచ్చేసి స్ట్రెచబుల్. చూడండి ఒకసారి ఎట్లా స్ట్రెచ్ అవుతుందో. క్లాత్ అయితే నిజంగా ఆసమ్ ఉందన్నమాట. చాలా కంఫీగా ఉంటుంది, వేసుకున్నా కూడా చాలా సాఫ్ట్ గా బాగుంది. ఫిట్టెడ్ అండి, కరెక్ట్ గా ఫిట్ అవుతాయి అనమాట. ఈ వేస్ట్ చేంజెస్ అయితే ఏమీ లేవు. మనకి చేంజ్ చేసుకోవాల్సింది వచ్చేసి ఓన్లీ మనకి లెగ్స్ పార్ట్ ఒకటి చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. చాలా బాగున్నాయి. క్లాత్ అయితే నిజంగా చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఎప్పుడు ఓన్లీ లేడీస్కే కాకుండా ఈరోజు అయితే మీకు జెంట్స్కి కూడా చూపిస్తా ఉన్నాను. చాలా బాగుంది, ట్రై చేయండి. అంటే ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ గానే ఉంటాయి. ఒక్కొక్క ప్యాంట్ అరౌండ్ మనకి 1500, 1600 ఈ రేంజ్ లో ఉంటాయి. బట్ లైఫ్ లాంగ్ ఉంటాయంట, అంటే అంత బాగుంటాయి. ఎక్కువగా యూజ్ చేసేస్తా ఉంటారు కాబట్టి ఇట్లా బయటకు వెళ్తా ఉంటారు, వాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళు ఏం కాదు కదా. సో తొందరగానే మళ్ళీ మనకి కావాల్సి వస్తుంది. సో మంచి బ్రాండెడ్ తీసుకుంటే లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ అమెజాన్లో అయితే అల్టిమేట్ బ్రాండ్ సేల్ ఒకటి నడుస్తూ ఉందండి. అదేంటి 6th సెప్టెంబర్ టు 10th సెప్టెంబర్ వరకు నడుస్తుంది. ఈ సేల్ అయితే మనకి 50% మినిమం డిస్కౌంట్తో పాటు మళ్ళీ 5% ఆఫ్ ఉంటుంది. అలాగే 10% క్యాష్ బ్యాక్ కూడా ఉంటుందన్నమాట, ఎక్స్పెషల్లీ ఫర్ ప్రైమ్ మెంబర్స్ కోసం అయితే. నెక్స్ట్ కూడా ఒక ట్రౌజర్ అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి పార్క్ అవెన్యూది అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది. ఇది అరౌండ్ 1000 రూపీస్ అట్లా వచ్చేసింది. బట్ ఇది కూడా చాలా బాగుంది. క్లాత్ చూసుకోవాలి, కరెక్ట్ సైజెస్ చూసి తీసుకోండి. అమెజాన్ లో ఎలాగో మనకి రిటర్న్ పాలసీ ఉంటుంది. ఒకవేళ నచ్చకపోతే మనం చక్కగా రిటర్న్ చేసి లేదంటే ఎక్స్చేంజ్ అయినా చేసుకోవచ్చు నచ్చకపోతే. సో దాని గురించి అయితే అస్సలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. లింక్స్ మీకు నేను ప్రొవైడ్ చేస్తున్నాను కదండి, మై హోల్ స్టోర్వి అండ్ అలాగే అమెజాన్ రెండు ప్రొవైడ్ చేస్తాను. మై హోల్ స్టోర్ పేజ్ లోకి వెళ్తే ఇప్పటి వరకు నేను ఏమేమి షాపింగ్ చేశాను అన్నీ ఉంటాయి అనమాట అందులో. సో మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు ఏం కావాలో. ఇది ఒక ట్రౌజర్ అయితే తీసుకున్నా. ఇది క్లాత్ చూడండి చాలా విజిబుల్ గానే ఉంది క్యామ్ లో కూడా, అసలు బాగుంది అనమాట. సేమ్ ఇది కూడా అంతేనండి, సైజ్ చేసుకోవడమే, సింపుల్ గా ఉంది. అసలు చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చేసింది. క్లాత్ అయితే నిజంగా చాలా కంఫర్టబుల్ గా ఉందన్నమాట. సో ఇది మనం సైజ్ కరెక్ట్ గా తీసుకోవాలండి. ఇదిగోండి బ్రాండ్ చూపిస్తున్నాను మీకు, పార్క్ అవెన్యూ అనమాట. ఓకేనా, మనకి మంచి బ్రాండ్స్ ఉన్నాయండి అమెజాన్లో, మనం చెక్ చేసి తీసుకోవాలి. కానీ జెంట్స్కి కూడా చాలా చాలా మంచివి ఉన్నాయి. సో జాగ్రత్తగా తీసుకోవాలి, చూస్ చేసుకోవాలి. ఇప్పుడు 3 ట్రౌజర్స్ తీసుకున్నాను కదా, 2 షర్ట్స్ అయితే తీసుకున్నాను. అవి కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. సో అవి చూపిస్తాను మీకు.
సో ఇదొకటి తీసుకున్నానండి, కొంచెం వైట్ కలర్లో ఉంటుంది షర్ట్ అయితే, కొంచెం అట్లా కనిపిస్తుంది. క్యామ్కి మాత్రం ఇది కొంచెం బ్రౌనిష్గా అట్లా కనిపిస్తుంటుంది చూడండి. క్లాత్ ఇది కూడా చాలా బాగుందనమాట. ఫుల్ హ్యాండ్స్ తీసేసుకున్నాను. చెక్కర్స్ వచ్చి ఉంటుంది, మీరు చూడండి మొత్తం ఇట్లా చెక్స్ ఉంటుంది. షర్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. ఇంతకీ ఏ బ్రాండ్ మీకు చెప్పలేదు కదా, ఒక నిమిషం చూపిస్తాను. వ్యాన్ హుసేన్ ఇవ్వండి. సో ఇది కూడా నేను తీసుకుంది వ్యాన్ హుసేన్లోనే తీసుకున్నాను. వీటికి తగ్గట్టుగా చాలా బాగా వచ్చాయన్నమాట. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. మీరు ట్రై చేయాలంటే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. షర్ట్ కూడా నిజంగా చాలా బాగుంది. క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. నేనైతే ప్రత్యేకంగా అన్ని మీటింగ్స్కి వీటికి చాలా ఫార్మల్గా ఉంటాయి కాబట్టి ఇవే చూస్ చేశాను అనమాట. క్లాత్ కూడా బాగుంది. నార్మల్ వాటికి వీటికి లుక్ చాలా చేంజ్ ఉందండి, అందుకోసం ఇవి చూస్ చేశాను. చాలా చాలా బాగున్నాయి, ట్రై చేయండి. సో ఇది వచ్చేసి షర్ట్ అనమాట. ఇది కూడా వ్యాన్ హుసేనేనండి. అసలు ఎంత బ్యూటిఫుల్ కలర్, మీరే చూడండి. ఆల్రెడీ ఒక వాష్ అయిపోయింది. ఇది చాలా బాగుందన్నమాట షర్ట్ అయితే. అండ్ క్వాలిటీ అనమాట మెయిన్ చూడాల్సింది. ఇప్పుడు నేను తీసుకున్న బ్రాండ్ అన్ని వ్యాన్ హుసేన్, పార్క్ అవెన్యూ కదా, చాలా బాగున్నాయి అనమాట. ట్రై చేయండి. అండ్ అలాగే ఎలాగో మీకు పిక్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఒకసారి చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో ఇవన్నమాట నేను అమెజాన్లో తీసుకున్నవైతే. మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో చెక్అవుట్ చేయండి, అలాగే కమెంట్ బాక్స్లో కూడా పెడతాను, అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు నచ్చినవి మీరు తీసుకోవచ్చు అనమాట. నిజంగా చాలా బాగుంది మెన్స్ కలెక్షన్ అయితే. ట్రై చేయండి. ఓకేనా, బాయ్. సో మేమేంటంటే ఈ ఇయర్ అసలు యాక్చువల్గా ఏంటంటే స్వీటీది ఫంక్షన్ ఉంటుంది కదండి, ఈ వివోని ఫంక్షన్ ఉంటుంది కదా, అది ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఈ ఇయరే చేద్దాము. అది కూడా ఎప్పుడు అనుకున్నాం, జూన్లోనే అనుకున్నాం అనమాట. అన్నీ కంప్లీట్ చేసేసిన తర్వాత మనకి ఇంకేమీ రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, యుఎస్ వెళ్ళిపోవడమే నెక్స్ట్ జాన్ కల్లా అని చెప్పేసి అనుకున్నాము. అది మధ్యలో ఆగింది. తర్వాత ప్లాన్ చేద్దాం దాన్ని, ఎందుకంటే ఇవి ఉంటాయి కదండి, ఆడ్ ఈవెన్ ఏజ్ నెంబర్స్ ఉంటాయి కదా. సో అలా చూసుకుంటే చేస్తే 11 లేకపోతే 13 ఇట్లా చెప్పారనమాట. సో అందుకని అది పోస్ట్ పోన్ చేసాము. మళ్ళీ ఇయర్ అనుకునే టైంకి ఏమైంది అని అంటే, అది కూడా మీకు తెలిసిందే, నాకు సర్జరీ అవ్వడము, ఇంక ఇది పోస్ట్ పోన్ అయింది. బట్ ఇప్పుడు ఎప్పుడు చేస్తామనేది కూడా ఐడియా లేదు. ఇక యుఎస్ ప్లాన్ అంటారా, అక్టోబర్ వరకు టైం ఉందండి. 2024 అక్టోబర్ వరకు కూడా ఇంకా టైం ఉంది వెళ్ళడానికైతే. ఎందుకంటే అప్పటి వరకు ఎలిజిబిలిటీ ఉంది మనకి ఐఎల్స్ది అయితే. వెళ్ళొచ్చు, ఇప్పుడు కూడా కాలేజ్ చూసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ మేము అనుకున్నది అన్నీ కూడా తారుమారు అయిపోయినాయి అనమాట. మీరు బాగా గమనిస్తే కనుక కరెక్ట్గా ఇప్పటికి 2 years అనమాట. మా మదర్కి కూడా హెల్త్ బాగాలేక ఆ టైంలో ఏమైందంటే, కరెక్ట్గా ఇంకా డిసెంబర్లోనే అండి. నేను టెస్టింగ్ ఆన్ ద వేలో ఉన్నాము, జాన్ కల్లా వెళ్ళిపోదాం అనుకున్నాను కదా. సో ఆ టైంలోనే అమ్మకి హెల్త్ బాగాలేకుండా రావడం, వెయిట్ చేసామన్నమాట. వెళ్దామా వద్దా అన్న ఒక డైలమాలో పడిపోయాము. నాకన్నా అర్జున్ గారికి బాగా ఇష్టంగా ఉండే అనమాట వెళ్దాము అని. అంటే అంత కొంచెం కెరీర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పి అక్కడే స్టే చేసేయాలన్న ఆలోచన లేదు. కానీ ఒక 10 years అట్లా ఉండి కొంచెం పాప కూడా తెలుసుకుంటుంది, తన కెరీర్ తను చూసుకుంటుంది కదా. మాకు ఉండేది ఒక్క పాప. సో తను ఏం చేయాలనుకుంటుందో లైఫ్లో అది చేయడానికి కానీ అంతా బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాము. ఇండియాలో ఉంటే చేయలేరా అని అనుకోవద్దు, అదొక చిన్న ఇదంతే వెళ్ళాలి అనేది. ఇక మళ్ళీ అర్జున్ గారే చెప్పేశారనమాట, ఇక ఏం వద్దులే, ఎందుకంటే ఇప్పుడు అమ్మది కొంచెం చూసుకోవాలండి. మళ్ళీ మా మదర్ వింటే బాధపడతారు, అంటే వీడియో చూసినా బాధపడతారు తను. యాక్చువల్గా తను కూడా చాలా హ్యాపీ అయిందనమాట మేము ఆడిషన్ తీసుకున్నప్పుడు, వెళ్ళాలనుకుంటున్నాము అని చెప్పి అన్నప్పుడు. తనే బాగా సపోర్ట్ చేసింది కూడా అసలు చెప్పాలంటే. ఇంకా పోస్ట్ పోన్ చేసాము యాక్చువల్గా. సరే ఆగుదాం, ఒక 1 month ఆగుదాం అంటే మాకు తెలియలేదు అసలు ఇది చాలా సీరియస్ కండిషన్ అమ్మ ఫేస్ చేసేదని చెప్పి. ప్రజెంట్ అసలు యాక్చువల్గా నిజం చెప్పాలంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండాలండి, నేను చూసుకోవాలి కూడా వాళ్ళని. కానీ వాళ్ళు ఈ స్టేజ్లో కూడా మా నాన్న అసలు రావడానికి ఇష్టపడట్లేదు, ఎవరికి భారం అవ్వాలి అని అనుకోవట్లేదు అనమాట. ఆయనే చేసుకోవాలి అని అనుకుంటా ఉన్నాడు అమ్మకైతే. సో ఇంకా మా సపోర్ట్ అయితే చాలా అవసరం అవుతుంది ఇప్పుడు ప్రజెంట్. అంటే ఇమీడియట్గా వెళ్ళాలన్నమాట. ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా ఇమీడియట్గా నేను కానీ అర్జున్ గారు కానీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి.
ఇంక ఇవన్నీ ఆలోచించి ఇక ఫైనల్గా మేము డెసిషన్ ఏం తీసేసుకున్నామంటే ఈ ప్రోగ్రామ్ని ఇంకా క్యాన్సిల్ చేసేద్దామని చెప్పేసి అనుకున్నాము. చాలా బాధేసిందండి. ఒక 2-3 మంత్స్ నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే నేను నైట్ అవుట్ చేసి మరీ చదివాను, ఇన్వెస్ట్ కూడా చేశాను కదా దాని మీద. సరే అమౌంట్ పక్కన పెట్టేస్తే హెల్త్ కానివ్వండి, పేరెంట్స్ కానీ ఇదే ఇంపార్టెంట్ అన్నిటికంటే కూడా. సో అలా అనుకొని ఇక మళ్ళీ వద్దనుకున్నాం అనమాట. సో ప్రెజెంట్ అయితే ఇక వెళ్ళట్లేదు. ఇంకా స్టిల్ టైం ఉంది అక్టోబర్ వరకు, బట్ ఇంకా అయినా వద్దనుకున్నాం అనమాట. అంటే ఇంకొక 1 మంత్లో ఇక ఐఎల్స్ రాసింది కూడా అయిపోతుంది. సో అలా జరిగింది. చాలామంది భలే కష్టపడతారండి ఐఎల్స్ ఫస్ట్ టైం రాసేవాళ్ళు, కోచింగ్లు తీసుకుని అవి ఇవి తీసుకొని. బట్ నేను ఇంట్లో కూర్చొని చదివాను అనమాట. నాకు ఇంట్లో పని చేసుకుంటా, ఒక పక్క స్వీటింగ్ చూసుకుంటూ, ఎక్కడ అటు ఇటు అవ్వకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను. అట్లీస్ట్ ఇంకా అంతే, ఒక ఎక్స్పీరియన్స్ అయ్యింది అనుకుంటాను. ఇంట్లో వాళ్ళ ప్రెషర్ అట్లయితే ఏమీ లేదండి. పాపం ఇప్పటికి కూడా మా మదర్ వెళ్ళండి అని అంటది కానీ, బట్ ఇవన్నీ జరిగేవి కాదు. ఈవెన్ మా అత్తమ్మ కూడా మంచి సపోర్ట్, మా అత్తయ్య గారు కూడా వెళ్ళండి మంచిగా. ఫస్ట్ నాకు మా బ్యాండ్ రాగానే కూడా నేను మా అత్తయ్య గారికి కాల్ చేసి చెప్పాను అనమాట, ఇట్లా వచ్చింది మా మంచిగా అని. అంటే పోనీలే కష్టపడినందుకు సాధించావు అని చెప్పి కూడా అప్రిషియేట్ చేసింది నన్ను. అంటే వాళ్ళందరూ హ్యాపీనే, కానీ ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్ ఈవెన్ మా అత్తయ్య గారు వాళ్ళకి కూడా మేము ఉండాలి. ఇంకా అంతే, అన్నీ మారిపోయినాయి అనమాట. 1 ఇయర్లో ఫుల్ కంప్లీట్ చేంజ్ అయిపోయింది. బట్ నాకు అనిపించింది ఏంటి అంటే, ఇన్ని రోజుల్లో ఒక చిన్న రియలైజేషన్ ఏంటి అంటే, పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ ఇన్ ద సెన్స్ మా ఇన్లాస్ కానివ్వండి, మా మమ్మీ వాళ్ళు కానివ్వండి, వీళ్ళు ఏజ్ పెరుగుతుంది, వీళ్ళకి మనం ఉండాలి అనేది నేను కూడా రియలైజ్ అయ్యాను. ఇప్పుడు అసలు ఏమి రిగ్రెట్ ఏం లేదు. అప్పుడు కొంచెం బాధపడ్డా, ఒక 2-3 మంత్స్ ఉంటుంది కదా కొంచెం, అరే వెళ్ళాలనుకున్నా కదా అని. బట్ ఇప్పుడైతే అస్సలు ఏం లేదు, హ్యాపీ. మళ్ళీ అంతా బ్యాక్ టు నార్మల్ అనమాట అంతా. అందుకే మీతోటి నేను ఈ విషయం షేర్ చేయలేదు. అది కొంతమంది హ్యాపీ అయిపోతారు, కొంతమంది అయ్యా అనుకునే వాళ్ళు అయ్యా అనుకుంటారు, అంతే. మనం ఎండ్ ఆఫ్ ద డే ఎవరి కోసం మనం బతకట్లేదు, మన కోసం, మన హ్యాపీనెస్ కోసం, మన వాళ్ళ కోసం కదా మనం ఉండేది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్, అంతే. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఓకేనా? సో బాయ్ అండి.